హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం దేవుని కొరకు ఏదైనా పని చేసినట్లయితే అంటే ఆయన సువార్తను ప్రకటించడం కావచ్చు, లేకుంటే ఆయనను గూర్చిన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవడం కావచ్చు, ఆయనను స్తుతించడం కావచ్చు, లేకుంటే ఆయన కొరకే సేవ చేస్తున్న వారికి సహాయం చేయడం కావచ్చు. సో ఇలాగ మనం దేవుని కొరకు ఏదైనా పని చేసినట్లయితే, యేసుప్రభు వారి రాజ్యం కొరకు మనం ఏదైనా పని చేసినట్లయితే ఏంటంటే ఆ ప్రయాసం ఎప్పుడు కూడా వృధా కాదు. సో మనం ఇది గుర్తుంచుకోవాలి. సో ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, నేను సేవ చేస్తున్నాను, ఏమో నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, కానీ ఇంతవరకు ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు, లేకుంటే నేను సేవకు సహాయమే చేస్తూనే ఉన్నాను, కానీ సేవ ఏమో ఇంకా విస్తరించట్లేదు. సో ఇలాగ నేను చేసింది దేవుడు చూడట్లేదేమో అని మనం ఒక్కొక్కసారి నిరుత్సాహపడవచ్చు. అయితే యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ ఏం తెలియజేస్తున్నారు అంటే, మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సరే, సో మనం అందరం కూడా ఎప్పుడు యేసుప్రభు వారి కార్యాలయందు మనము ఆసక్తి కలిగి ఉండి వారమే ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన రివార్డ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యాన్ని రివార్డ్ చేస్తారు, మనల్ని ఖచ్చితంగా ఉన్నత రీతిలో నిలుపుతారు, మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. సో ఈ భూమి పైన ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా యేసుప్రభు వారు గుర్తిస్తారు. కాబట్టి ఆయన కొరకై మనం ఎటువంటి ప్రయాస పడినా అది వ్యర్థం కాదు. కాబట్టి ఆయన కొరకై మనం ఖచ్చితంగా పని చేయాలి. ఆయన పని మనకు ఏదైతే అప్పగించారో ఆ పనిని ఖచ్చితంగా మనం జరిగిస్తూ, అది కూడా ఆసక్తిగా జరిగిస్తూ మనం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేస్తున్న ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న అందరూ కూడా ఒకవేళ వారి ప్రయాస వ్యర్థం అయిపోయిందేమో అని భావిస్తున్నట్లయితే, ఈరోజు మీరు వాగ్దానం ప్రకారం వారి ప్రయాస వ్యర్థం కాదు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ కార్యాలయందు ఆసక్తి కలిగిన వారమే, ఎప్పుడు కూడా మీ కొరకే మేము పడుతున్న ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదనేది గుర్తుంచుకొని, మీరు మాకెప్పుడు రివార్డ్ చేస్తారు అనేది గుర్తుంచుకొని మేము ముందుకు సాగేందుకు సహాయం చేయండి. మీ కొరకై ప్రయాసపడుటకు, మేము మీ కొరకై గొప్ప కార్యాలు జరిగించుటకు మీ కృపను అధికముగా విస్తరింపజేయండి. మీ శక్తిని, మీ బలాన్ని మేము పొందుకొని ధైర్యంగా మీ కొరకై కార్యాలు జరిగించుటకు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.